హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ అయితే పడింది కదా. దీనికి సంబంధించి ఎగ్జామ్ ఫిబ్రవరిలో ఉండబోతుంది. సో మనం ఈ ఎగ్జామ్కి డైలీ టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్కి అప్లై చేసిన వాళ్ళందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. సో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి. రీడ్ ద ఫాలోయింగ్ పాసెస్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ బిలో. The economic growth of a country depends significantly on its education system. A well-educated workforce leads to increased productivity and innovation, driving the nation's economy forward. Question వచ్చేసి, what is the primary argument presented in the passes? Option A, economic growth is unrelated to education. ఇది ఆన్సర్ కాదండి. Innovation hampers a nation's economy. ఇది కూడా wrong. A strong education system contributes to economic growth. ఈ ఆన్సర్ కరెక్ట్ అండి. ప్రొడక్టివిటీ హ్యాస్ నో ఇంపాక్ట్ ఆన్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇది కూడా రాంగ్ ఏనండి ఆన్సర్ వచ్చేసి సి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి క్లోజ్ టెస్ట్ నుంచి. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్. ద కమిటీ హ్యాస్ డాష్ ఏ న్యూ పాలసీ టు ఇంప్రూవ్ వర్క్ ప్లేస్ సేఫ్టీ. ఇంప్లిమెంటెడ్, ఇగ్నోర్, డిస్మిస్డ్, డిలేడ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఇంప్లిమెంటెడ్. ద కమిటీ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ ఏ న్యూ పాలసీ టు ఇంప్రూవ్ వర్క్ ప్లేస్ సేఫ్టీ. Question number 3, quantitative aptitude simplification. Evaluate the following expression. 24 into 4 100 అవుతుంది. 100 by 2 అంటే 50 అవుతుంది. 50 plus 15 అంటే 65 అవుతుంది. 65 minus 5 60. ఆన్సర్ బి, 60. Question number 4, data interpretation. Refer to the following data. ఇయర్ వచ్చేసారు, ప్రొడక్ట్స్ ఇచ్చేసారు. వాట్ ఈస్ ద యావరేజ్ ప్రొడక్షన్ ఓవర్ ద 4 years? యావరేజ్ ప్రొడక్షన్ ఫార్ములా ఇచ్చేసి టోటల్ ప్రొడక్షన్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్. టోటల్ ప్రొడక్షన్ మేము కౌంట్ చేస్తే 2350 వస్తుంది. నెంబర్ ఆఫ్ ఇయర్స్ 4. 2350 by 4 అంటే 587 అట్లా వస్తుంది. అంటే దీనికి దగ్గరగా ఉంది 600. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 600. ఫిఫ్త్ క్వశ్చన్, రీజనింగ్ ఎబిలిటీ సిలోజిజం. స్టేట్మెంట్, ఆల్ రోజెస్ ఆర్ ఫ్లవర్స్. స్టేట్మెంట్ 2, సమ్ ఫ్లవర్స్ ఆర్ రెడ్. కంక్లూజన్, సమ్ రోజెస్ ఆర్ రెడ్, all flowers are roses. Which conclusions logically follows from the statement? Only one follows, only two follows, both 1 and 2 follows, neither one nor two. Neither one nor two. Answer D. Question number 6, blood relations. Pointing to a paragraph, Ravi says, she is the daughter of my grandfather's only son. How is the girl in the photograph related to Ravi? తను ఏమంటున్నాడంటే, మా గ్రాండ్ ఒక్కగానొక్క కొడుకు కూతురు అంటున్నాడు. ఒక్కగానొక్క కొడుకు అంటే మా డాడీ కూతురు చెల్లి, సిస్టర్ అవుతుంది. ఆన్సర్ సిస్టర్, ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 7, కరెంట్ అఫైర్స్. హూ ఈస్ ద కరెంట్ గవర్నర్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజ్ ఆఫ్ January 2025? రఘురామ్ రాజన్, ఉర్జిత్ పటేల్, శక్తికాంత దాస్, దువ్వూరి సుబ్బారావు. ఆన్సర్ సి, శక్తికాంత దాస్. Question number 8, banking awareness. What does CRR stand for in banking terminology? Credit reserve ratio, cash reserve ratio, current reserve ratio, capital reserve ratio. Answer B, cash reserve ratio. Question number 9, basic computer knowledge. Which of the following is an output device? Keyboard, mouse, monitor, scanner. Answer C, monitor. Question number 10, software applications. Which software is used for creating spreadsheets? MS Word, MS Excel, MS PowerPoint, MS Access. Answer B, MS Excel. ఇదండి వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.